హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా అరటికాయలను ఇలా ఉడకబెట్టుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. సో పొయ్యి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇందులో ఆవాలు యాడ్ చేసుకున్నాం. సో మినపప్పు, పచ్చిశనగపప్పు. సో ముందుగా తాలింపు వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అల్లము, జీలకర్ర యాడ్ చేసాం. సో ఇప్పుడు కరివేపాకు పొడి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అరటికాయని ఉడకబెట్టి తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రౌండ్గా యాడ్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. సో మా వేరే వీడియోస్లో పచ్చి అరటికాయతో ఫ్రై ఎలా వండుకోవాలో చూపిస్తాం. ఇది ఉడకపెట్టిన అరటికాయ. సో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసాం, అలాగే ఉప్పు. సో మరి హై ఫ్లేమ్ పెట్టకండి, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. సో మాడిపోకుండా మనం మధ్యలో ఇలా చిన్నగా కదుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అన్నమాట. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. సో ఇందులో కొబ్బరి కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తాం, పచ్చి కొబ్బరి. తర్వాత కారం యాడ్ చేసాం. సో మీ
ఇంట్లో తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకొని ఇక్కడ మనం 1 స్పూన్ యాడ్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్. సో టేస్టీ అరటికాయ ఫ్రై విత్ కొబ్బరి రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి మటుకి సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.